విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్థానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారి ఆయా స్థానాల్లో ఆర్ఓలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకు వ్యవహరించనున్నట్టు సమాచారం. ఎం వెంకట సత్యనారాయణను మార్కాపూర్ R&R యూనిట్ కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గాను, సి విశ్వనాథ్ ను కర్నూలు HNSS యూనిట్ 3 కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే జె శిరీషను అనంతపురం PABR 2 కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటకు గురయ్యారు డిప్యూటీ కలెక్టర్లు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, విజయ చంద్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై నేడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పి శ్రీలేఖ ఒంగోలు పార్లమెంటు, అదేవిధంగా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. ఆవిడ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బదిలీ వేటు వేయడం జరిగింది. దాంపై అదేవిధంగా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు కర్నూలు చెందినటువంటి ఏ మురళి, అదేవిధంగా అనంతపూర్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ రాంభూపాల్ రెడ్డిలపై కూడా బదిలీ వేటు వేశారు. ఈ ముగ్గురు అధికారులు కూడా సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని కూడా ఆ ఉత్తర్వులు ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సీఎస్ జవహర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మరోవైపు ఈ స్థానంలో కొత్తగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను వేయడం జరిగింది. ఎందుకంటే 6వ తారీఖు వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ పోస్టులు ఖాళీగా ఉండకూడదు కనుక వారిని ఆర్ఓలుగా ఆ స్థానాల్లో వేయడం జరిగింది. ముఖ్యంగా ఎం వెంకట సత్యనారాయణ మార్కాపూర్ R&R యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, సి విశ్వనాథ్ ను కర్నూలు HNSS యూనిట్ 3 కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, అదేవిధంగా జె శిరీష్ PABR 2 కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ నియమిస్తూ కొత్తగా పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరిని గతంలో ఉన్న స్థానంలో రిలీవ్ అయ్యి ఇమీడియట్ గా ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ కూడా సమర్పించాల్సిందిగా సిఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ సత్య.